కానీ అలా కాకుండా పర్వాలేదు, ఒక క్షణం అలా ఏడ్చినా ఇంకో క్షణం మళ్ళీ ఆట విడుపులోకి అలాగా వెళ్ళిపోయేవాడు, డైవర్ట్ అయిపోయేది. అటు ఇటు చూసాడు, వీళ్ళ అక్క లోపల పువ్వులు ఇవ్వడం అలా డైవర్ట్ చేసేది అనమాట. ఏడుపు అప్పుడప్పుడు మానేసేవాడు. ఉంది మాకైతే నచ్చింది పులిహార, అలాగే మిరపకాయ బజ్జీలు, గారెలు, ఆలు మీకు తెలుసు కదా చిప్స్, అవి ఆలు చిప్స్, అప్పడాలు, దోసకాయ పచ్చడి చాలా బాగుందంట, పప్పు మామిడికాయ. నేను పచ్చడి వేసుకోలేదు, ఇదైతే నాకు ఫేవరెట్ అయిపోయిందండి, క్యాబేజీ. ఇంకా ఫంక్షన్ హడావుడి మొదలైపోయింది. ఉదయమే కొంచెం మిల్క్ తీసుకుందాం అనిపించింది, నట్ మిల్క్. నేను ఇంకా మామూలుగా రెడీ అయ్యాను, తర్వాత మళ్ళీ శారీ మార్చుకుని ఇంకా ఉదయమే స్టార్ట్ అవుతుందండి 9ంటికే ఫంక్షన్ అయితేని. ఇంకా ఫంక్షన్ హడావుడి అయితే మొదలైపోయింది, చుట్టాలు అది వస్తూ ఉన్నారు. నేను కూడా కొంచెం మిల్క్ చేసుకుని తాగుదామని జీడిపప్పు తీసుకున్నాను. మొన్న అయితే బాదం పప్పు తీసాను కదా, మిల్క్ చేశాను కదా, ఇప్పుడు జీడిపప్పు మిల్క్ చేద్దామని. మీకు తెలుసు కదా అగారో వాళ్ళది నెట్ మిల్క్ మేకర్ అండి ఇది. అసలు చాలా బాగా పనిచేస్తుంది, నాకైతే బాగా నచ్చింది కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడ మనకి ఫంక్షన్స్ అయితే ఉన్నాయండి. ఇదిగోండి మనకి ఫస్ట్ సోయా మిల్క్, సోయా బీన్స్ తెలుసు కదండి, మిల్క్ మనకి సోయా పాలతో అయితే చాలా మంచిది అంటారు. అలాగే జ్యూసు, వాటర్ కూడా, మనం వాటర్ కూడా వేడి చేసుకోవచ్చు. అలాగే మనకి నెట్ మిల్క్ కూడా చేసుకోవచ్చు అండి. క్లీన్ కూడా ఇదే చేసేస్తుంది, మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే ఫస్ట్ మనం ఇది మూత తీసేసి, ఇది ఆటోమేటిక్గా మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట, అంటే మూత పెడితేనే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి నేను జీడిపప్పు అయితే ఈ చిన్న కప్పుడు తీసుకున్నాను, చూపించానా. ఒక సగం గ్లాస్ పాలు, చిక్కగా కావాలనుకుంటే ఒక సగం వాటర్, పాలు కాదు, మనకి చిక్కగా పాలు కావాలనుకుంటే సగం గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి మెజర్మెంట్స్ కూడా ఉంటాయండి లోపల కూడా. ఇప్పుడు మనం ఇది పెట్టేయాలి, అప్పుడు మనకు ఆన్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది మూత పెట్టగానే. మనకి ఇప్పుడు నట్ మిల్క్ కావాలి కాబట్టి నట్ మిల్క్ దగ్గరికి వచ్చినప్పటికీ ఆన్ చేయాలి, అంతే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి. అలాగే ఇందులో ప్రీసెట్ టైం కూడా ఉందండి. మనం ఒకవేళ నైట్ అది మనం టైం సెట్ చేసుకొని ఒక 12 hours మనం అంటే హడావుడిగా బిజీగా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి కూడా ఇది టైం సెటర్ పెట్టుకుని చక్కగా మిల్క్ చేసేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడే ఉదయం లేసి చేయాలని ఏమి ఉండదు, మనం ఏ పని చేసుకున్నా నైట్ మటుకి టైం పెట్టేసుకొని చక్కగా ఎర్లీ మార్నింగ్ ఏ టైంకంటే ఆ టైంకి మనం చేసేస్తుంది అనమాట. ఇదిగోండి అయిపోయింది, మూత తీస్తున్నాను. హాట్ మిల్క్ రెడీ అయిపోయిందండి, నెట్ మిల్క్. వేడి వేడిగా తాగేయచ్చమాట జీడిపప్పు పాలు అయితేని. జీడిపప్పు పాలు, బాదం పాలు, వీక్గా ఉన్న వాళ్ళకి జీడిపప్పు పాలు ఇస్తే బెస్ట్ అన్నమాట. ఇదిగోండి నేను ఇంకొంచెం ఎక్కువే చేశాను పాలు అయితేని. గ్లాసుడు పాలు, ఇందులో బెల్లం పొడి కలుపుకొని కూడా తాగొచ్చు, కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నెట్ మిల్క్ అనేది సోయాబీన్స్ కానివ్వండి, మనకి ఏదైతే మిల్క్ వస్తుందో మనకి దినుసుల్లోని చక్కగా డ్రై ఫ్రూట్స్లో కానీ ఏవైనా సరే అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. నేను రెడీ అయ్యాను ఏంటి అనుకుంటున్నారా? మీకు చెప్పాను కదా బాబుది అన్నప్రాసన్నం పేరు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి మా ఇంటికి చుట్టాలైతే అందరూ వచ్చేసారు. మా వాళ్ళందరినీ అంటే ఎక్కువగా పిలుచుకోలేదు, దగ్గర వాళ్ళందరినీ పిలుచుకుని సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం. చాలా బాగా జరిగింది ఫోటోషూట్ అది కూడా, ఆ వీడియో కూడా పెడతానండి చూడండి. అయితే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. కింద టిఫిన్ సెక్షన్ పెట్టారు, టిఫిన్ చేసేసి 9 దాటిన తర్వాత కొంచెం ముహూర్తం అండి అన్నప్రాసన్నం చేయడం అదిని. 9 గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా ఈ లోపల మేము టిఫిన్ చేసేద్దామని అనుకుంటున్నాము, అందరూ వెళ్ళిపోయి తినేస్తున్నారు. నాకు అప్పుడు 2-3 సార్లు వచ్చింది రెడీ అయ్యి వచ్చినామో రమ్మని. ఇంకా నేను కూడా కిందకి వెళ్తున్నాను, చూపిస్తాను మీకు కూడా, నడిసేయండి. ఇదిగోండి ఇంకా మనం కిందకి వెళ్ళిపోయి టిఫిన్లు ఏం తెప్పించారు ఏంటో చూద్దామండి. అన్ని బయట ఇచ్చేస్తాం, ఇంకా ఆ రోజు కుదరదు కదా అని చెప్పేసి ముందు 2 రోజులు కూడా ఇంట్లోనే అన్నిని. ఇంకా ఈ రోజు అయితే ఫంక్షన్ రోజు మటుకు ఇంకేం పెట్టుకోలేదు, హడావుడిగా ఉంటుందని. ఇదిగోండి ఇక్కడేమో మా జయమాట, అక్క చీర బాగుందండి, సరే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సూపర్ ఉందండి. మీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, ఇది 2-3 సార్లు కట్టాను నేను. ఇదిగోండి ఇంకా టిఫిన్ దగ్గరికి వచ్చేసాం. బజ్జీలు నాకా మ్యాచింగ్ వేసుకున్నాం అండి. 2 ఇడ్లీ 2 బజ్జీ చాలు. 2 ఇడ్లీ 2 బజ్జీ. మీరు చేసారా బాబు? చిన్నాన్న బాబు మేనమామ అటు. ఇదిగోండి ఇద్దరు.
వద్దు బొంబాయి చట్నీ మీరు చిన్న ఏ దారిక తినేసావా హారిక. ఇంకైతే నేనైతే 2 ఇడ్లీ 2 బజ్జీ పెట్టుకున్నానండి. బాగుంటాయండి. మాకు ఇక్కడ ఊళ్ళో సూరిబాబు గారు అని వాళ్ళ హోటల్ నుంచి తెప్పిస్తారు అనమాట. మా సాన్వి సూరిబాబు గారు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. మాట్లాడితే ఆ ఇడ్లీ గురించి మాట్లాడుతుంది. మా తమ్ముడికి కూడా చట్నీ అంటే ఇష్టం అన్నమాట. మేము వచ్చినప్పుడల్లా అక్కడ తెప్పిస్తాను. చుట్టాలు అయితే వచ్చేసారు, అందరూ హడావుడిగానే ఉన్నాము. ఓకే హాయ్ చెప్పండి అయితే. అదిగో చూసారా తను ఎంత బాగా చెప్తున్నాడో. అదిగో ఇదిగోండి మా ఇంట్లో ఫంక్షన్ హడావుడైతే స్టార్ట్ అయిపోయింది. ఇదిగో మీకు తెలుసు ఆల్రెడీ మా చిన్నవాళ్ళు. హాయ్ చెప్ప. హాయ్. ఇక్కడైతే మా హారిక అది ఏం చేస్తున్నారంటే అండి, ఎంట్రన్స్ లో రాగానే చుట్టాలందరూ చూడడానికి కానీ ఫొటోస్ మాట చిన్నప్పటి నుంచి బావి చిన్నప్పటి నుంచి 8 months దాకా ఉన్న ఫొటోస్ అన్ని కూడా గుండె సుత్తోటి అంటిస్తున్నారన్నమాట. మెమొరీస్ బాగుంటాయని. ఇంకా మీకు తెలిసిందే కదా పిల్లలు అదిని. మా ఇంట్లో అయితే సైన్యం ఎక్కువేనండి, పిల్లల సైన్యం. చూసారు కదా తనదిని. ఇంకా తర్వాత మొత్తం డ్రెస్ అది చూపిస్తుందన్నమాట. బాగుందన్న ఎలా తిరుగుతుంది. వాళ్ళు నవ్వు వచ్చింది నాకైతేని. బాగా చూపించింది తను అయితే డ్రెస్ అదిని. అలాగే వెనకాలైతే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారన్నమాట. అందరూ బిజీ. కిందేమో మా పిల్లలిద్దరూ టిఫిన్లు వడ్డించేగాడు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడేమో మా పెద్ద ఆడపడుచు మనవరాలు అనమాట అండి. ఇంతకడ బాబుని చూసారు కదా, తిని తమ్ముడే మాట. వెనకాల ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా మా హారిక వాళ్ళు, మీకు చూపిస్తాను నేను. చుట్టాలు వస్తున్నప్పుడు ఎంట్రన్స్ లో ఇలాగా చిన్నప్పుడు మనం మొక్కుతాం కదండి పటిక బెల్లం అదేని, అలాగా అమ్మవారికి పటిక బెల్లం ఇస్తున్నప్పుడు అన్నమాట. కనబడుతుందా మీకు? బాబు ఫోటో చూపించేస్తున్నాను నేను. అదిగోండి మా తోటగల్ గారు పెద్ద అబ్బాయి వాళ్ళు బాబు. ఈ బాబుకే ఇప్పుడు పేరు పెట్టడం అన్నమాట, సాన్వి వాళ్ళక్క. ఇంకా ఫొటోస్ వచ్చినాయా అక్క తమ్ముళ్ళు? ఇది ఎప్పుడు ఏ నెల ఇది? ఇదిగోండి తన స్కూల్లో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏవి ఉంటాయి ఫొటోస్, అవన్నీ కూడా సేకరించి అవన్నీ అంటిస్తున్నారు. ఇదిగోండి బయట అయితే మా వారు అది కూర్చున్నారు. మా చిన్న ఆడపడుచు గారు వాళ్ళ హస్బెండ్ మాట అండి, అన్నయ్య గారు అవుతారు మాకు, అన్నయ్య గారు మాట అండి. అలాగే మా పెద్ద ఆడపడుచు గారు అల్లుడు, వాళ్ళ మనవడు. ఇంకా చుట్టాలు వస్తున్నారు. పొద్దున్నే కదండి 9ంటికే కదా. ఇంకా చుట్టాలు దూరం నుంచి కొంచెం పక్క ఊర్ల నుంచి అలా వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరూ ఇంకా బయలుదేరి వస్తున్నారు అనమాట. వాడు హాయ్ చెప్పమంటే అలా చెప్తున్నాడు. ఇదిగోండి అక్క తమ్ముళ్ళు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. అన్నయ్య గారు ప్రతాపు. నమస్తే. నువ్వు హాయ్ హాయ్ చెప్తారు. బాగా చెప్పాడు. నువ్వు కూడా జస్వంతేనా? ఇదిగోండి ఇక్కడైతే ఫోటోలు అయితే అంటిస్తున్నాడు కదా, తన పేరేమో శశి మాట. అంటే మా వారి అన్నగారు మనవడు మాట అండి. అంటే హారికకి వాళ్ళ అక్కగారు అబ్బాయి. ఇలా అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో షేర్ చేసుకుంటున్నారు. మా పిల్లలేమో కింద టిఫిన్ సెక్షన్ గారు ఉన్నారు. ఇక్కడేమో డెకరేషన్ పర్పస్ ఉన్నది. ఇవన్నీ మీకు ముందు నైట్ చూపించాల్సింది కుదరలేదు. మాకు చాలా లేట్ అయిపోయింది. తెల్లరగట్ల దాకా చేశారండి నైట్ వచ్చి. కాబట్టి ఇంకా మేము చూపించలేకపోయాం, షూట్ చేయలేకపోయాం. ఇవన్నీ కూడా మేము తెల్లారిన తర్వాతే ఇవన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేశారన్నమాట. మా ఆడపడుచు వచ్చారు, టకటక బియ్యం ఇవన్నీ హడావడి. మా తోటికోళ్ళు పరవన్నం వండే హడావడి. మేమైతే వినాయకుడి దగ్గర కొన్ని డ్రై ఫ్రూట్స్ అని ఇవన్నీ డెకరేషన్. పరవన్నం మీకు తెలుసు కదా, మామూలుగా మనం ఆవు పాలతో చేసి పెట్టుకుంటాం కదండి ముందుగా బాబుగా దేవుడికి అదిని. అలాగే వాళ్ళ అమ్మమ్మ వెండి కంచము స్పూన్ అది తీసుకొచ్చారు, గ్లాస్ అదిని. అందులో కూడా తినిపిస్తారు. అలాగే మాకు కూడా మేము కూడా ఎలా అయితే పెడతామో మా అత్తయ్య అదే నాన్నమ్మ తరపున కూడా అలా కూడా తెచ్చి అందులో పరవన్నం వడ్డించి పెట్టేస్తారండి. మాకైతే హారికకి అయితే మా బావగారే పెట్టేశారు అనమాట. అంటే మావయ్య గారి తర్వాత ఆయన పెద్దవారని ఆయన చేత పెట్టించాము. అప్పుడు ఎప్పుడు నేను 18 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను అనుకోండి. ఇదిగోండి అప్పటికి అప్పుడు ఈ చిన్న హడావిడైతే ఉంటుంది. ఇప్పుడు ఇంకా మారింది కదా, ఇంకా బాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు సెలబ్రేషన్స్ అంటే ఏదైనా చిన్నగా అయినా సరే ఆ మెమరీస్ ఉండిపోతాయని చిన్నగానైనా పెద్దగానైనా చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఇది కూడా అంతేనండి. సహస్రకు కూడా అలాగే చేసాము. ఇదిగోండి ఇక్కడ చూడండి, వరుసగా పెట్టమాట. మట్టి అని ఏంటి పెన్నలని, భగవద్గీత, బంగారం, పరవన్నం, ఇలాగ డబ్బులు ఇవన్నీ వరుసగా పెడతాం కదా మనం. ఏ అయితే బాబు
ముట్టుకుంటాడో అవన్నీ చూడాలి కదా మరి. ఇదిగోండి ఫోటోగ్రాఫర్లు వచ్చారు, వీడియో తీసుకుంటున్నారు. బాగా ఏడుస్తున్నాడు. ఇదిగోండి బావగారు కూడా రెడీ అయిపోయారు. మనోడి ఫంక్షన్ కదా, అయితే పంచది కట్టుకున్నారంటే మాకు ఏంటంటే అండి ముందుగా పెద్దోళ్ళ చేత ఇవన్నీ చేస్తాం కదా. మా హారికకి కూడా అప్పుడు కూడా అదే డ్రెస్ మాట. ఇంకా మాకు అది ఇంకా అలవాటు మాట. అలాగే ఒక పంచకట్టుతోటి అలా చేసుకోవడం అదే డ్రెస్ అండి. ఇప్పుడు కూడా అంతే అండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇదిగోండి మా చిన్నాడు బట్టి చూసారు కదా, అన్నీ అడుగుతున్నారు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో అన్నీ చూడండి అని. ఇదిగోండి మేమైతే పెట్టాము. మేము వీడియో తీసుకోవడం కన్నా వాళ్ళు ఫోటోగ్రాఫర్లు తీసుకుంటారు కదా, దానివల్ల కొంచెం కుదరలేదు మాకు. అసలు చెప్పండి అవే బాగా వస్తాయి. గాయత్రి హాయ్ చెప్పు. ఎక్కడికి వచ్చారు మీరు? తెలుసా కార్తికేయ నీకు ఇక్కడికి వస్తున్నామని? ఓకే నడిసేయండి, దాని గదిలోకి నడిసాయి. వస్తున్నారు, రాలేదు, పని ఏదో జరుగుతున్నట్టుంది, ఇంటి పని. ఇదిగోండి ఇంకైతే స్టార్ట్ అయింది. బావగారు అది కూడా పెట్టేశారు, అయిపోయింది. మేము చూడలేదు అనమాట, వీడియో షూట్ చేయలేకపోయాము, మిస్ అయింది. అయితే ఇక్కడైతే రాము అది పెడుతున్నారు అనమాట. బంగారు కుంగురంతో లైట్ గా తీస్తారు కదా, మెతుకు తీసి చెప్పలేస్తారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ముందు పెడుతున్నారు. అయితే ఇంకా చూడండి వాడు బాగానే కొంచెం స్వీట్ అనిపించగానే కొంచెం చప్పలించాడు అనమాట. కొత్తగా ఉంది. అదిగోండి మెతుకులు ఊసేస్తూ మొత్తం మీద ఏదో అంటే ఇప్పుడు అలవాట్లేదు కదా. అయితే అసలు ఎంత బాగా జరిగిందంటే ఫంక్షన్ కోలాహలంగా చుట్టాలతోటి చాలా బాగా జరిగిందండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి, ఇంకా ఏంటంటే గిఫ్ట్ల దగ్గర ఒకరు ఉండడం అని అలా షేర్ చేసుకున్నమాట. అందరూ ఉండడం వల్ల అన్ని చేతులు వేయడం ఈజీగా చక్కగా అయిపోయింది. వాళ్ళు అయితే బాగా చేసుకున్నారు, బాగా జరిగింది కూడా. సెలబ్రేషన్స్ కూడా బాగా జరిగినాయి అనిపించింది. అనుకోలేదు అసలు ఇంత బాగా జరుగుతుందని. మేము అనుకోవడం ఏంటంటే అంటే అప్పటి వరకు అనుకోకుండా అలా హెల్దీ పెట్టేసాము, చక్కగా బాగా ఫోటోషూట్ అయితే బాగా జరిగింది. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగా జరిగింది. డెకరేషన్స్ అయినాయి, మామూలుగా అన్ని ఇంట్లోనే చేసుకున్నామండి. ఇంట్లో చేసుకుంటే బాగుంటుందని. ఇదిగోండి ఇక్కడ అమ్మమ్మ తాతయ్య పెడుతున్నారు అనమాట. అందరూ ఇలాగే కొద్ది కొద్దిగా లైట్ గా పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్క మెతుకు. అప్పుడు మేము అంతే అండి, హారికకి అలాగే చేసాము. ఇప్పుడు అంతే సహస్రకి వాళ్ళ చిన్నక్కకి అలాగే జరిగింది. ఇప్పుడు ఇదిగో బాబుకి కూడాని. ఇదిగోండి నెక్స్ట్ మేము వచ్చామన్నమాట. మేము కూడా కొద్దిగా పెట్టి అక్షంతలు వేసేసి ఇంకా ఆస్వాదించేసి ఇలా ఒక్కొక్కరు అన్నమాట. ఫ్యామిలీలో అందరం కూడా ఇలాగే అందరం కొంచెం కొంచెం, కానీ పర్వాలేదండి. ఒక్కొక్కసారి ఏమో ఏడ్చాడు, ఒక్కోసారి బాగానే సపోర్ట్గానే ఉన్నారు. చిన్నపిల్లలతోటి కొంచెం ఇలాంటి ఫంక్షన్లు చేసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం పేచీ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే పేచీ పెడతారు కదా పిల్లలు, ఎలా అంటే వాళ్ళు పేచీ పెడితే మనకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, వాడిని ఇబ్బంది పెడుతున్నాం కదా అని. కానీ అలా కాకుండా పర్వాలేదు. ఒక క్షణం అలా ఏడ్చినా ఇంకో క్షణం మళ్ళీ ఆట విడుపులోకి అలాగా వెళ్ళిపోయేవాడు, డైవర్ట్ అయిపోయేది. అటు ఇటు చూసాడు, ఇలా అక్క లోపల పువ్వులు ఇవ్వడం అలా డైవర్ట్ చేసేది అనమాట. ఏడుపు అప్పుడప్పుడు మానేసేవాడు. ఎందుకంటే నేను కూడా ఇంకా ఆయన పెడుతుంటే ఒక చెయ్యి వేసేసాను అనమాట, నేను కూడా పెట్టినట్టుగాని లైట్గా పావాను అంతే కొద్దిగా. ఇంకా అయితే చాలా బాగా జరిగిందండి హడావుడైతేనే. ఇంకా పేరైతే అసలు మాకు ఎవరికి తెలియదు అనమాట, అప్పటికి వరకు కూడా తెలియదు మాకు. ఆ బాక్స్ సెట్టింగ్ అంతా అక్కడి నుంచి చేసుకుని వచ్చినట్టున్నారు, లోపల పేర్లు అయి పెట్టి. తర్వాత ఇంకా లాస్ట్లో చూద్దాంలే అని చెప్పేసి ఇంకా మాకు కూడా ఇంక మేము అడగలేదు. ఈ హడావుడిలో పడిపోయి వచ్చిన చుట్టాలు పలకరించడం ఈ హడావుడి సరిపోయింది అన్నమాట. ఇంకా సాయాలు అది వస్తారనుకుంటే కింద వాళ్ళు టిఫిన్ దగ్గర ఉన్నారు కదండి, చుట్టాలు వస్తుంటే ఇంకా పైకి మళ్ళీ ఎక్కి కిందకి దిగడం ఎందుకని స్టార్టింగ్ వచ్చినప్పుడే ఇంకా అక్కడే టిఫిన్లు అవి చూసేసుకుని అప్పుడు పైకి పంపించేశారు అనమాట. ఇంకా పైన ఏం పెట్టుకోకుండా ఈ ఫంక్షన్ హడావుడి చుట్టాలతో ఈ హడావుడిలో ఉన్నాం కదా, ఇంకా సాయిరమాలు అది రాలేదన్నమాట. ఇంకా మేమిద్దరమే, ఆయన నేనే ఫోటోకి అదిని. తర్వాత లాస్ట్లో వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ బాబాయ్ అందరూ ఇంకా అప్పుడు దిగారన్నమాట ఫోటోలు అదిని, వాళ్ళ మేనమామ ఇంకా అందరూ కూడా అండి. ఇంక ఈ హడావుడిలో ఉండిపోయారు కదా. ఇంకా మా తర్వాత ఇదిగోండి చిన్నదిని అది వచ్చారు. ఇదిగోండి అన్నయ్య గారు అదిని వరంగల్ నుంచి వాళ్ళు ఆ రోజు దిగారన్నమాట. అదే వరంగల్ కూడా కదండి, రయ్యూరు అన్నమాట. రయ్యూరు అంటే చాలా మంది తెలిసి ఉంటుంది, వరంగల్ అటు సైడే రయ్యూరు అన్నమాట అండి. వాళ్ళు ఉదయం వచ్చారు వదినాలు, పాపం వచ్చి గవ్వ వదినాలు చక్క పెట్టడం దేవుడి దగ్గర అయితే అవి కూడా ఆవిడ చూసుకున్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా ఎలా తింటున్నాడో చూసారా. అదిగోండి తర్వాత వాళ్ళ బాబాయ్ మీకు తెలుసు కదా, వాసు లక్ష్మి, అదిగోండి సహస్ర వాళ్ళ చిన్నక్క మాట. ఇదిగోండి అమ్మమ్మ తాతయ్య, ఇలా అందరూ ప్రతి ఒక్కరు ఆశీర్వదించడం, కొద్దిగా పిల్లోడికి లైట్గా ఇలాగా పెట్టడం అంటే సాసరైట్ చూడు, ఇటు చూడాలి, సాసరైట్ చూడు. అయ్యో స్మైల్ వచ్చేసింది, ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఈ సిసింద్రి చూడండి,
అసలు మేము అదే అనుకున్నాం. అసలు ఎంత చేసిందంటే వెంటనే టక్కన పట్టేసుకుంటుంది స్టెప్స్ ఏమైనా. తనకి తనువే చేస్తుందండి. నేను చూసి అప్పుడు టక్కన నా చేతిలో సెల్ ఉండగానే వీడియో ఆన్ చేసి వీడియో తీసానమాట. లేకపోతే అసలు దానికి తెలీదు వీడియో తీస్తున్నానని. ఆ తర్వాత చూసిందమాట. ఫోటోకైనా సరే అండి ఫోజులు ఇమ్మంటే ఎంత ఇస్తదంటే స్మైల్ ఇచ్చి. అసలు ఈ ట్రిప్ అయితే మా దగ్గరికే రాలేదు ఇంకా. ఆ పిల్లలు అది అందరూ ఉన్నారు కదండీ పిల్లలందరూని. ఇంకా వాళ్ళతోటి ఇంకా ఆటలు అన్నీ కూడాని. లేకపోతే మటికి చక్కగా వచ్చేది చిన్నాని చిన్నాని అని. ఇంక ఈ హడావిడి సరిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే పేరది రాస్తున్నారు బియ్యంలోని. మళ్ళీ ఇది ఇక్కడ చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాను నేను. ఇందాక అప్పుడు చూసుంటే మనకేమైనా కొంచెం తెలిసినేమో. మేబీ తెలియలేదు మాకైతేని. ఏ మావయ్యలు నువ్వు చెప్పు. మా మావయ్యలు కూడా ఇక్కడే ఉన్నారు. నీకు తెలుసా? తెలీదు కదా. మీరు టిఫిన్ దగ్గర ఉండిపోయారు. అప్పుడే కేకేసాడు అన్నయ్య. వాళ్ళ తాతయ్య వాళ్ళు గిఫ్ట్ తీసారన్నమాట అండి గోల్డ్ది. అది పెడుతున్నారు. అక్కడ బాగానే అదిగోండి నోట్లో ఎల్లి పెట్టేసుకుని ఇంకా అల్లరి చేస్తున్నాడు అనమాట. కొంచెం నిద్ర వచ్చేస్తుందండి. నిద్ర టైం మాట. కానీ ఇంకా కుదరలేదు కదా నిద్ర. అంటే పొద్దుటే 9కి ఇంకా ఫంక్షన్ మొదలైన తర్వాత ఇంకా పాపం వాడికి రెస్ట్ లేదు. ఎవరో ఒకరు అక్షంతలు వేయడం ఇలా పెట్టడం అలాగా. అందుకని కొంచెం పేచి స్టార్ట్ అయింది. పాపం గాలి ఒకటి లేక ఫ్యాన్ అది వేయలేదండి ఇంకా. అందుకో కొంత ఉక్కబోసేసింది అనమాట. పాపం అలాగే కాసేపు తీసుకెళ్ళడం ఉడకబెట్టడం మళ్ళీ తీసుకురావడం. ఎందుకంటే డ్రెస్ మార్చేసుకుని వచ్చేసాడు కన్నయ్య అయితేని. బాగుంది కదా వాళ్ళ డ్రెస్ సెలక్షన్ అయితే. వాళ్ళ అమ్మాయిది తంది అంతా సౌజీ సెలక్షనే అండి. సౌజన్య సెలక్షనే తందే. ఆ కలర్ అయితే తనకి నచ్చి తీసుకుంది. బెంగళూరులోనే ఇంకా తీసుకున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయడం అదంతా కుదరదు కదా. ఇంకా ఆ టైం సరిపోదు కదా. రండి ఇలా వెళ్ళండి. ఇంక ఇక్కడైతే చాలా హడావిడిగా ఇంకా స్టార్ట్ అయిందన్నమాట. పేరు చూడడానికి రెడీగా ఉన్నమాట అందరూని. ఎవరు హడావిడి వాళ్ళు ఉన్నామండి. అందరం ఇంకా ఉండగా కుటుంబ సభ్యులు అందరూ ఉండగా పేరైతే చూద్దామని అందరం రెడీగా ఉన్నాము. హైట్ వైజ్ గా నుంచోబెట్టుకున్నాం ఒకరి తర్వాత ఒకరం. ఇంకా వచ్చేస్తుంది. అంతే పేరు రిషాన్ సందీప్. ఇంకా నెక్స్ట్ ఇంకేంటంటే ఏం పట్టుకుంటాడా అని చెప్పేసి అదొక చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నమాట అందరం కూడాని. మట్టి భగవద్గీత ఇవన్నీ పెట్టాం కదండి. వచ్చాడు దగ్గరికి అంటని. నాకైతే రిషి పేరు బాగా నచ్చేసింది. రిషి అని పిలుస్తున్నాము. ఇదిగోండి మట్టి ముట్టుకున్నాడు. సడన్ గా అందరం కేకలు వేయడంతో అదే పిల్లలందరూ అరిశారు. కొంచెం జడిసాడు అనమాట. మళ్ళీ కొంచెం తగ్గిన తర్వాత ఏడుపై తగ్గిన తర్వాత మళ్ళీ టకటగా పాక్కుండా వచ్చేసి పెన్ను పట్టుకున్నాడు అనమాట. చూడండి మీరే. అదిగోండి పెన్ను పట్టుకున్నాడు. అది రెడ్ కలర్ది. నెక్స్ట్ మళ్ళీ మూడోసారి అలా 3 సార్లు ఏది పట్టుకుంటాడు అనేది చూడాలి కదా. ఫస్ట్ ఏమో భూదేవతలను పట్టుకున్నాడు అంటే మట్టిని. తర్వాత ఏమో పెన్ను. నెక్స్ట్ మరి ఇదిగోండి 2 బంగారం. మూడోది బంగారం. అలాగే ఈ చేతితోటేమో డబ్బులు. ఇలా పట్టుకున్నాడండి. బాగా అనిపించింది మాకు. పాకుతా ఏం పట్టుకుంటాడని. తర్వాత పరమాన్నం జోలికి కూడా వెళ్ళాడు. ఇంక ఇలా అయిపోయింది. అక్కడైతే ఆ హడావిడి అయిపోయిన తర్వాత అక్షింతలు అయి ఇంకా ఎవరూ వేయలేదండి చుట్టాలందరూని. ఎందుకంటే అక్కడ కొంచెం ఇబ్బంది అంటే ఇరుగ్గా అనిపించి కుదరలేదు. పిల్లోడు కూడా ఏడ్చేస్తున్నాడని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అందరు కూర్చుని కుర్చీలోని బాబునది కూర్చోబెట్టి అప్పుడు అక్షింతలు వేసారన్నమాట. ఇంకా కింద భోజనాలు హడావిడంటే ఇంకా మీకు తెలిసిందే కదా. ఇంకా మా ఇంటి ముందే ఇంకా భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. టెంట్ అది వేసేసి అదిని ఓబులంకి ఇచ్చారండి క్యాటరింగ్ అయితేని. చాలా బాగున్నాయి భోజనాలు అయితే. చాలా టేస్టీగా అనిపించినాయి. ఇంకా మాకైతే వెజ్ బాగా నచ్చిందండి. మరి నాన్ వెజ్ అయితే మేము చూడలేదు కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఏమైనా ఫంక్షన్ జరిగితే ఆర్డర్ చేయనమాట. ఇదిగోండి ఇక్కడ హారికకి వాళ్ళ అన్నయ్య గిఫ్ట్ బాధ్యత చెప్పాడనమాట. కిందకి వచ్చేసాం. కింద రూమ్లో పెట్టామట అండి ఇవన్నీ. ఓ పోర్షన్ ఖాళీ చేసి ఉంచుకున్నాం కదా మేము వీడియోస్కి అదినని.
ఆ కింద రూమ్లో పెట్టాము. ఎవరైనా వెళ్తున్నప్పుడు చెప్తే ఆ కింద నుంచే ఇచ్చేసేటట్టుగా పెట్టుకున్నామట, ప్లాన్ చేసుకున్నాము. ఇదిగోండి ఇవి అయితే 2 గాజెస్ ఎలా అప్పుడు తీసుకున్నాం కదా, ఆ గిఫ్ట్ ఐటమ్ అండి. కలర్స్ అయితే 4 కలర్స్ వచ్చినాయి అందులో. అంటే కొంచెం లైట్ డార్క్ గ్రీన్ కలర్ ఒకటి, వైట్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, లైట్ పర్పుల్ కలర్, అదే లెవెండర్ కలర్ అనుకోండి. ఇదిగోండి ఈ లోపల మాటల్లోనే భోజనాలు కూడా వచ్చేసినాయి. ఇంకా భోజనాలు దింపిన తర్వాత ఏవేవి కూరలు ఉన్నాయి ఏంటి అనేది మీకు కూడా చెప్తాను. వాళ్ళే వడ్డించేస్తున్నారు చక్కగా, భోజనాలు అయ్యేదాకా జాగ్రత్త. అన్నీ మీకు తెలిసిందే క్యాటరింగ్ అంటేనే, కానీ బాగుంది. మాకైతే నచ్చింది. పులిహార, అలాగే మిరపకాయ బజ్జీలు, గారెలు, ఆలు మీకు తెలుసు కదా చిప్స్, అవి ఆలు చిప్స్, అప్పడాలు, దోసకాయ పచ్చడి చాలా బాగుందంట, పప్పు మామిడికాయ. నేను పచ్చడి వేసుకోలేదు. ఇదైతే నాకు ఫేవరెట్ అయిపోయిందండి, క్యాబేజీ పకోడీ కర్రీ అన్నమాట. నిజంగా సూపర్ ఉంది, ఆసం అన్నమాట టేస్ట్ అయితేనే. జీడిపప్పు పన్నీరు, అవును కదా, నువ్వు కూడా టేస్ట్ చేసావు కదా. మా చిన్నాడు నేను ఉన్నామండి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. బాగుంది, చాలా బాగుంది టేస్ట్ అయితేనే. నాకు క్యాబేజీ పకోడీ చాలా బాగా నచ్చేసిందండి. అన్నీ బాగున్నాయి కూరలు. నాకు ఇంకా అది స్పెషల్గా అనిపించింది టేస్ట్ అయితేనే. రోటీలోకి అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వాటిని కూడా వాళ్ళే వడ్డించేసి ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్స్ కూడా లాస్ట్లో ఐస్ క్రీమ్స్ కూడా తీసుకుని ఇంకా అయిపోయింది. ఇదిగోండి ఇదండి ఫొటోస్. అంటే మేము కిందకి అది వెళ్ళిపోవడం వల్ల చాలా మంది ఫోటోలు ఇక్కడ మిస్ అయినాయి. చాలా మంది వీడియో చూసినప్పుడు మీరు లేవేంటి అని అనుకోవచ్చు. అంటే మేము ఏదో పనిలో ఉండిపోవడం, ఇవి మట్టికి షూట్ చేసినట్టున్నారు. ఇదండి ఈ రోజు అయితే మా ఇంట్లో ఫంక్షన్ హడావిడి అయితే ఇలా జరిగింది. మీకు ఏమనిపించింది వీడియో ద్వారా కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.